కులగన చెయ్యాలి అని రాహుల్ గాంధీ ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు, కేబినెట్లో పెట్టాడు, కులగన జరిగింది. కానీ కొందరు ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కులగన సరిగ్గా కొందరికి అవకాశం ఇవ్వలేదు, తక్కువ వచ్చిందనే దాని మీద మళ్ళా నిన్న ఈ ఏదైతే కులగన దాని మీద కమిటీ ఉందో వాళ్ళన్నీ చర్చించి మళ్ళా 16 నుంచి 28 వరకు ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయలేదో, కులగన సర్వేలో రాలేదో వారందరూ కూడా అవకాశం ఇచ్చారు. ఇక దీని మీద అపోజిషన్ కూడా మాట్లాడే రైట్ లేదు. ఎందుకంటే తప్పు జరిగిందా లేదా అనేది కాదు, కానీ మీ అపోహలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం సరి అయిన నిర్ణయం. అదేవిధంగా ఇవాళ ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాట్లాడే తీరు, వాళ్ళ కేంద్రంలోనే బీజేపీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఎన్డీఏ చైర్మన్ సీఎం ప్రధానమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ. మరి దీనికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ పార్లమెంట్ మెంబర్స్ కానీ ఎందుకు అడుగుతలేరు? మిగతా రాష్ట్రాలలో అవసరం లేదా? ఓన్లీ తెలంగాణలోనే అడుగుతారా? మరి మేము ఇక్కడ చేసిన ఒక నిర్ణయం అది హిస్టారికల్. ఎందుకంటే ఏ నాయకుడు కూడా చేయలే. అది రాహుల్ గాంధీ గారి ఆలోచన. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి. అదేవిధంగా మీరు కూడా ఇతర రాష్ట్రాలలో జనగణన చేయాలని కూడా సోనియా గాంధీ గారు కూడా అడుగుతున్నారు. కాబట్టి మరి మీరు చేస్తారా లేదా దాని మీద కూడా జవాబు చెప్పండి. ఎంతసేపటికి కాంగ్రెస్ ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. మీరు గతంలో 10 ఏళ్లలో మీరు ఏమేమి తప్పులు చేసిరో దాన్ని సరిదిద్దుకోవాలి తప్పితే ఒక ఆమె అంటది రాహుల్ గాంధీ వచ్చేటోడు ఉండే భయపడి రాలేదు, 6 డిక్లరేషన్ అంటాడు. ఇంకో నాయకుడు ఏమంటాడంటే ఏది ఢిల్లీలో జరిగినటువంటి కేజ్రీవాల్ అండ్ బీజేపీ ఇది కుమ్మక్కయిండ్రు, దీనికి కారణం ఓన్లీ బీజేపీని గెలిపించడానికి రాహుల్ గాంధీ అంటాడు. ఏమన్యాయం అండి ఇది? ఇది ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫే కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఏది సెక్యులర్ సిద్ధాంతం మీద. మేము బీజేపీతో ఎన్నడాట్ చేస్తే ఎందుకు రోజు ఇదే మాటలు. అచ్చా మీడియా కూడా ఎక్కువ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినాం, ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేసినాం, యూపీఏ పీరియడ్ లో జరిగింది. కానీ ఒక్క పేపర్ కూడా రాయదా. కాంగ్రెస్ చేసింది యూపీ అని చెప్తున్నది. అది వాళ్ళు ఏం చేయని వాళ్ళు 25 కోట్ల మందిని మేము బిలో పావర్టీకి వెళ్ళి పైకి తెచ్చినామంటున్నారు. ఇవన్నీ వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నాం. తప్పనిసరిగా మేము చేసింది చెప్తున్నాం. తప్పనిసరిగా ఏదైతే సోనియా గాంధీ గారి 6 డిక్లరేషన్ మాకు 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. మేము 5 సంవత్సరాలు తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేస్తామనేది నాకు నమ్మిక ఉంది. అదేవిధంగా నా ఉద్దేశంలో ఏంటంటే ఇక దీని మీద అదే విధంగా నేను 10 జిల్లాలు తిరిగి ఏది బీసీ డిక్లరేషన్ ఎక్కడ చేసినాం, కామారెడ్డిలో చేసినాం. దానికి సిద్ధరామయ్య కూడా వచ్చిండ్రు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని క్లియర్గా ఉన్నది. మనకు 42% రిజర్వేషన్ వస్తుంది. దాంతోపాటు మా బడ్జెట్ కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నేను కోరుతాను. అదే దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు అవకాశాలు కుల వృత్తులకు కూడా న్యాయం జరగాలి. మాకు సరి అయిన బడ్జెట్ పెంచాలని నేను కోరుతున్నా. రేపు ఏదో మన దీని మీద ఏది కులగన ఏ విధంగా జరిగింది అనే దాని మీద డెమాన్స్ట్రేషన్ ఉంది. రేపు దాంట్లో పాల్గొంటాను. దాంట్లో ఏదైనా లోతుపాతులు ఉంటే అపోజిషన్ కు అడ్వాంటేజ్ ఉంది, మీరు అడగండి, మేము కూడా అడుగుతాం. కానీ ఈ 16 నుంచి 28 వరకు జరుగుతుంది. దాంట్లో అందరు పార్టిసిపేట్ చేయాలంటున్నాను. మీరు ఏదో ఇంత పెద్ద లిస్ట్ ఉన్నదా అవన్నీ ఏం చూడకుండా పోయి మీరు ఏం రాస్తారో రాసిచ్చారు. కులం ఏంది, కురుమలు ఉంటే కురుమలు, యాదవులు ఉంటే యాదవులు, 300 రోజులు ఉంటే 300 రోజులు, గౌడ్ అంటే రాయండి, ఇల్లు పేరు రాయి, ఇంటి నంబర్ ఇవ్వండి, పేరు రాయండి, కుటుంబ సభ్యులు రాయండి. ఇక మిగతా ఏమైనా ఉంటే దాన్ని ఇడిచేయండి. ఇక దాని గురించి మీరు ఆలోచన చేయకూడదు. నీ కొడుకేడు ఉన్నాడు, ఎప్పుడు ఎంత పంపి, ఇవన్నీ ఎందుకు? నా ఉద్దేశంలో తప్పనిసరిగా మన కులము, మన పరిస్థితి ఏంది, ఒడ్ల పని చేస్తావా, కమ్మరి పని చేస్తావా, ఇది మీరు రాసి చేయండి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇంత పెద్ద లిస్టు ఉన్నదని కొందరు
సరే కొందరేమో అరే ఇది అయ్యేది కాదు పోయేది కాదు అన్నట్టు కూడా మరి ఈ పొలిటికల్ నాయకులు కూడా మరి మీరు చెప్పినారా బాబు కులంగా తిరిగి చేసుకోమని చెప్పినరా మీరు? అదే బీఆర్ఎస్ని అడుగుతున్నా. మరి మీరు పెట్టినప్పుడు ఎంపీ చేసిండ్రు, మీరు సకల జనుల సర్వే చేసిండ్రు కదా, దాన్ని ఎందుకు దాచిపెట్టిండ్రు? అంటే మీకు ఒక విధమైన దురుద్దేశం ఉంది. అరే ఈ జనాభా పెరిగితే మళ్ళీ వీళ్ళు రాజకీయంగా పెరుగుతారని మీరు ఆపిండ్రు, అది క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడేమో బయట పెట్టి మేము పెట్టినాం ఆనాడు ఎందుకు లేదు? మీరు సర్కార్లో ఉండి కులగన చేసి ఆ కాయిదాలు కూడా దాచిపెట్టిండ్రు. ఇప్పుడు అన్ని కాయిదాలు బయటకు వెళ్తున్నాయి. నేను అడిగినా మన కులగ గతంలో ఉన్నదంటే రిపోర్ట్సే లేవన్నారు ఆఫీసులో, ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. మీరే దాచిపెడతారు, మరి మీరే వదిలిపెడతారు. ఏదైనా ఒక మంచి పరిణామం. మన రాష్ట్రం దిక్సూచిగా యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఏది అపోజిషన్ లీడర్ గా పార్లమెంట్ లో బిల్లు పెడితే ఈ బీజేపీ నాయకులు దీనికి మద్దతు ఇస్తారా లేదా అన్ని తెలుస్తుంది. ఇవాళ అన్ని మాట్లాడినట్టు కాదు. ఆనాడు కూడా ఏమన్నారు, సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ దగ్గర పోతే బిల్లు పెట్టితే అందరు భయపడి పెట్టారు. ఎందుకంటే మా జనాభా ఎక్కువ మా ఓట్లతోటే గెలుస్తారు కాబట్టి దానికి అందరూ ఒప్పుకున్నారు. దానివల్ల ఇవాళ వేల సంఖ్యలో ఇంజనీర్లు అవుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా మీ అందరికీ నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా ఈ 42 ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా రేపు అసెంబ్లీ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటే బడుగు బలైన వర్గాలకు మంచి అవకాశం ఉంది. సర్పంచులు కావచ్చు, మండల అచ్చలచ్చలుగా శాసనసభ్యులు, పార్లమెంట్ మెంబర్ కావచ్చు అనేది ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పనిసరిగా మిగతా వాళ్ళు కూడా పని ఇచ్చిపెట్టు. అప్పుడు కూడా ఏం చేసిరు, దుబాయ్లో ఉన్నోళ్ళు కూడా రావాలి, మీరు రాయించుకోకపోతే పోతుంది, అందరూ వచ్చిండ్రు. మరి ఆ లెక్క మీరు దాచిపెట్టిండ్రు ఎందుకనేది నేను అడుగుతున్నా. ఇవాళ అడుగుతున్నాను, మీరు ఆనాడు పెట్టినటువంటి పంచాయతీ లేదు కదా, మీకు దురుద్దేశం ఉన్నది. ఇప్పుడు చేస్తుంది కాబట్టి దీన్ని ఎట్లన్నా అన్పాపులర్ చేయాలి అనేది అపోజిషన్ ఆలోచన. ఇప్పటికన్నా ఆలోచన మార్చుకోండి. ఒక అవకాశం వచ్చింది, అవకాశానికి తప్పనిసరిగా అవకాశం తీసుకోమని చెప్తున్నా నేను. థ్యాంక్ యూ. కేసీఆర్ దేంట్లో అసెంబ్లీలోనా? కేసీఆర్ నువ్వే చేసినావు కదరా, ఇప్పుడు నువ్వు వెనకకి ఎందుకు పోతున్నావు? అంటే నీకు చేసినావు, లెక్క తెలుసుకున్నావు. ఇక దాని తర్వాత పోతే మాకు ఎందుకంటే వాళ్ళ సామాజిక న్యాయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి, ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉన్నారు కాబట్టి, అగ్ర కులాల కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన వెనుకపోతున్నది. ఇప్పటికన్నా ఆయన కూడా అప్పీల్ చేయమను. ఏది 16 నుంచి 28 జరిగేదాన్ని నేను ఆయనకు కూడా కోరుతున్నా. నువ్వు మొదట చేసినావు, ఇవాళ కూడా ఒక అడుగు ముందుకేస్తే వచ్చే తరం వారికి న్యాయం జరుగుతుంది, బడుగు బలైన వర్గాలకు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఒకటి, రేపు దామోదరం సంజీవయ్య గారి జన్మదినం. తప్పనిసరిగా అందరు నాయకులు, అందులో మన స్పీకర్ గారు కూడా వస్తానని చెప్పిండ్రు. ఎందుకంటే అక్కడ కూడా ఏది ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా మనం పెద్ద ఎత్తున ఆనాడు రాహుల్ గాంధీ వచ్చిపోయిండు. రేపు 9 గంటలకు మన ఏది సంజీవయ్య దామోదరం సంజీవయ్య స్టాచ్యూ దగ్గర, అదేవిధంగా నెక్లెస్ రోడ్లో సంజీవయ్య పార్క్ కూడా వస్తాయని చెప్పిండు. మిగతా నాయకులు కూడా అందరూ కూడా, ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి చేశాడు, ఏఐసిసి అధ్యక్షుడు చేశాడు, ఉమ్మడి రాష్ట్రానికి చేసిండు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు కూడా సరి అయిన న్యాయం చేయాలి. నిజంగా మిత్రులు, ఆయన చనిపోయినప్పుడు సొంత ఇల్లు కూడా లేనటువంటి నాయకుని చూడలేని ఇవాళ పేపర్లో కూడా చదివిన. శాసనసభకు రిక్షాలో పోయిందంట, ఎవడన్నా రిక్షాలో వచ్చేటోడు ఉన్నాడా చెప్పండి? అలాంటి నాయకుని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రేపు స్పీకర్ వస్తున్నాడు, తప్పనిసరిగా మిగతా కేవలం